హాయ్ గైస్, ఈరోజు రియల్గా జరిగిన హర్రర్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఒకే టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకే టాపిక్లోకి వెళ్ళిపోతాం. టాపిక్ ఏంటంటే, రాకేష్, అంజలి వీళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటారు. అయితే అంతాపురంలో ఒక విల్లాని వీళ్ళ అమ్ముతున్నారని తెలిసింది. వీళ్ళకి తెలిస్తే అది చాలా తక్కువ రేటుకి రావడం వలన వీళ్ళు అసలు వెనక ముందు ఆలోచించకుండా ఆ విల్లాని కొనేస్తారు. కొనేసిన తర్వాత ఆ విల్లాకి వెళ్ళే ముందు అసలు ఆ విల్లా ఊరి బయట ఉంటుంది. ఆ విల్లా చాలా బాగుంటుంది చూడడానికి. అయితే ఆ విల్లాకి వెళ్ళంగానే వీళ్ళకి ఏదో శబ్దాలు అలా వినిపిస్తుంది. అని వీళ్ళు ఏం పట్టించుకొని క్యాజువల్గా పాత విల్లా అని అనుకుంటారు. అయితే ఆ నైట్ టైము అంజలి కిచెన్లో వంట చేస్తుండగా తన వెనకాల ఎవరో టచ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు ఉన్నారు. అయితే మసిబొగ్గు ఆ పాదాలు అలా పడి ఉంటాయి. పాదాలు అవి పడి ఉంటే ఒకసారి అంజలి షాక్ అయిపోతుంది. రాకేష్తో చెప్తుంది. అయితే వాళ్ళు అలా అలా భయంతోనే పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఇలాగే ఆ మార్నింగ్ కూడా అలా గడిచిపోతే వాళ్ళు అయ్యో ఈ రోజు నైట్ ఇలా జరిగిందని మాట్లాడుకుంటారు. అలాగే నైట్ అవుతుంది. నైట్ అయితే ఆ పక్క విల్లాలోని ఎవరో ఏడుస్తున్న శబ్దాలు అయ్యి రాకేష్ కనిపిస్తుంది. రాకేష్ కనిపించగానే ఎవరో ఏంటని అక్కడ భయంతోనే వెళ్తాడు ఆ విల్లాకి. వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరు ఉండరు. కానీ రాకేష్ తిరిగి వచ్చేటప్పుడు కిటికీలు తలుపులు అట్లంతా అవే కొట్టుకోవడం మొదలెడుతుంది. అలా ఆ రోజు జరిగిపోయిన తర్వాత ఏంటి రోజు రోజుకి ఏదో వింత వింతగా జరుగుతుందని చెప్పేసి రాకేష్ ఊర్లోకి వెళ్ళి ఏంటి ఆ విల్లా గురించి అని తెలుసుకోవడానికి అడుగుతాడు. అడిగితే ఒక పెద్ద ఆయన చెప్తాడు ఆ విల్లా గురించి. ఆ విల్లా ఏంటంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి అక్కడ హింసించి చంపేశారు అని చెప్తారు. ఆ విల్లాలో ఆ అమ్మాయి ఇలా దయ్యమే అందరిని ఇలా ఇబ్బంది పెడుతుంది అని చెప్తాడు. ఆ విషయం తెలిసిన రాకేష్ భయంతోనే ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేయాలో తెలీదు. అప్పుడు కూర్చుండగా అంజలి ఏదో వింతగా ప్రవర్తిస్తుంది. తనకు భయం వేసి వెంటనే మంత్రగాన్ని తీసుకొస్తాడు. మంత్రగాన్ని తీసుకొచ్చి వచ్చేలోపు అంజలి బిహేవియర్ టోటల్గా మారిపోయింది. తను ఒక డ్రెస్సింగ్ టేబుల్ పైన కూర్చొని డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఖాళీ ప్లేట్ ఎదర పెట్టుకొని చుట్టూ ఎరబోసుకొని ఆ ఖాళీ పెట్టిని తింటున్నట్టు యాక్ట్ చేస్తుంది. అంజలి కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఒక్కసారిగా తన వైపు చూసి తను గాల్లోకి లేచింది. మంత్రగాడు రాకేష్ చాలా భయపడిపోయారు. మంత్రగాడు అవి ఇవి పూజలు చేస్తుండగా ఎవరు మీరు, నా ఇక్కడికి ఎందుకు వచ్చారు, నన్ను స్వేచ్ఛగా వదిలేయండి, మీరు ఇక్కడ నుండి వెళ్ళకపోతే మీ ప్రాణాలు తీర్చేస్తా అని అంజలి బేస్ వాయిస్తో మాట్లాడుతుంది. ఈ రాకేష్కి ఏం చేయాలో తెలియదు. అప్పుడు మంత్రగాడు కనిపెట్టేసి రాకేష్ని గట్టిగా పట్టుకోమని అంటాడు. రాకేష్ గట్టిగా ఆమెను పట్టుకుంటే అప్పుడు మంత్రగాడు ఒక పనివాడిని తీసుకొచ్చి ఆ విల్లా కింద ఉన్న తవ్వితే ఆ అస్థి పంజరాలు కనిపిస్తాయి. దాంట్లో ఒక లాకెట్ ఉంటుంది. ఆ లాకెట్ అవి తీసుకొచ్చేసి బంధించేసి అవే గంగలో కలిపితే అప్పుడు కొంచెం ప్రశాంతంగా శాంతిస్తుంది. అప్పుడు ఆ వెంటనే వాళ్ళు మార్నింగే ఇద్దరు రాకేష్ అంజలి ఆ ఊరు వదిలేసి ఏముంటుందో వెళ్ళిపోతారు. ఇది రియల్గా జరిగిన హారర్ స్టోరీ. ఇప్పటికీ అక్కడ ఉన్న స్థానికులు ఆ విల్లాలో నుండి ఏయో వింత వింత శబ్దాలు అలా వినిపిస్తాయని ఇప్పుడు స్థానికులు చెప్తుంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.